ఫ్రెండ్స్ ఈరోజు బియ్యపు వడియాలు ఎలా చేయాలో నేర్చుకుంటాము. దీనికి నేను ఏం చేశానంటే 1.5 గ్లాస్ బియ్యపు పిండి తీసుకున్నాను. కాబట్టి ఒక గ్లాస్ బియ్యపు పిండికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి, అంటే 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అవసరము. నేను ఏం చేస్తానంటే 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను ముందు ఒక డిష్లో తీసుకొని స్టవ్ మీద మరిగిస్తున్నాను. ఆ 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని రోల్ బాయిలింగ్కి పెట్టున్నాను. ఇక్కడేమో నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో ఈ 1.5 గ్లాస్ బియ్యపు పిండిని ఇట్లా బ్యాటర్ లాగా తయారు చేసుకున్నాను. కాబట్టి దీనికి కావాల్సింది సాల్ట్, కొంచెం జీలకర్ర, ముందే జింజర్ గార్లిక్ పేస్ట్, దాంట్లో గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు కూడా ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసాను. వేసి ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాను. పేస్ట్ లాగా ఈ విధంగా చేసి పెట్టుకున్నాను, పేస్ట్ లాగా. కాబట్టి ఇదంతా రెడీగా పెట్టుకోవాలి మనము. చూసారా, ఈ విధంగా రోల్ బాయిలింగ్ అంటారు దీన్ని. రోల్ బాయిలింగ్లో మనం తీసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసేసుకున్నాను. అలాగే యాడ్ చేసేసుకొని 1 స్పూన్ ఆఫ్ జీరా, ఇంకో హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. వేసేసుకొని నీట్గా దాన్ని రోల్ బాయిలింగ్లో పెట్టేసేయాలి. పిండిని యాడ్ చేసేసుకొని ఆ పిండిని నీట్గా యాడ్ చేసుకున్న తర్వాత ఒక వుడెన్ స్పూన్ లాగా గరిటెలాగా తీసుకొని నీట్గా దాన్ని ఈ విధంగా కలపాలి. గడ్డలు కట్టకుండా నీట్గా కలిపి కాసేపు ఉడికించాలి. పిండిని బాగా ఈ విధంగా బాయిల్ చేయించాలి. బాగా 15 మినిట్స్ దాకా బాగా బాయిల్ అవ్వాలి. ఎంత బాయిల్ అయితే అంత బాగా వస్తాయి వడియాలు. నీట్గా గట్టిపడిపోయింది, ఆరబెట్టుకున్నాను కాసేపు. ఇప్పుడు పిండి నీట్గా వచ్చేసింది కన్సిస్టెన్సీ అంతా. దీన్ని నీట్గా మనం ఇక వడియాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది పిండి. వరకు పెట్టిన వడియాలు నేను ఇదే కొలతలతో పెట్టాను. ఇవన్నీ ఎండిపోయి చక్కగా ఈ విధంగా తయారయ్యాయి. చూడొచ్చు కదా మీరు, వడియాలు చాలా బాగా వచ్చాయి. నూనెలో వేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి ఇవి. కాబట్టి ఈ విధంగా చేస్తే మీరు మెషర్మెంట్స్తో ఈ విధంగా మీకు చక్కగా వడియాలు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు share, subscribe and click the bell icon. Thank you so much. Bye.